శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చిన్న రామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థరువుల నుండి 6వ అధ్యాయము ఎరుకను విడిపించుట, 22వ కందార్థం, క్రమసంఖ్య 105. ఉప్పెనచే చెడు తరువు ఒకప్పుడు విత్తనము పుచ్చు, ఆరింటికి ఈ తిప్పలు తప్పవు, ధర ఏ తిప్పలు తానెరుగదిట్లు తెలుసుగాదోయి, తను వెరుక బయలులనట్లెరుగోయి. గొప్పైన గురు బోధ చొప్పున నెరిగి, తిప్పాలు గల వాటిని తప్పదీసితే చాలు తెలుసుగాదోయి, తను వెరుక బయలులనట్లెరుగోయి. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 6వ అధ్యాయము ఎరుకను విడిపించుటలో ఈరోజు మనము 22వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమసంఖ్య 105. క్రిందటి కందార్థంలో అనుమాన రహితామింద అచలామున్నది కంటే అనగా ఈ శరీరమునందే ఆ హృదయ స్థానము అవిద్య యందు పరిపూర్ణం యొక్క ప్రతిబింబము ఉన్నదని, ఎరుగే ఎరుక అయిన అవిద్య ఆ ప్రతిబింబ చైతన్యమును గురుకృపచే చూచినచో అవిద్య అనే ఎరిగే ఎరుక లేకుండా పోవును. ఇక అవిద్య పోయినచో అందలి ప్రతిబింబము కూడా పోవును. ఇదే అనుమానరహితము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక ఎరుకను విడిపించుటలో చివరి కందార్థము క్రమసంఖ్య 105 పరిపూర్ణ బోధ. ఉప్పనిచే చెడు తరువు ఒకప్పుడు విత్తనం పుచ్చు, ఆరింటికి ఈ తిప్పలు దప్పవు, ధర ఏ తిప్పాలు తానెరుగదిట్లు తెలుసుగాదోయి, తను వెరుక బయలులా నట్లెరుగోయి. గొప్పైన గురుబోధ చొప్పున నెరిగి, ఈ తిప్పలు గల వాటిని తప్పదీసితే చాలు తెలుసుగాదోయి, తను వెరుక బయలులా నట్లెరుగోయి. శిష్య గురుదేవా, ఉప్పని చేచెడు తరువు. ఉప్పన అనగా ఆ తుఫాను, అంటే ఆ తుఫాన్తో వచ్చేటువంటి తీవ్రమైన ప్రవాహం, ఆ తీవ్రమైన ఉప్పెన. అంటే ఆ తుఫాను తాకిడికి ఆ ఏటిగడ్డన ఉన్నటువంటి చెట్టు ఆ ఏర్లతో సహా కొట్టుకొని పోతూ ఉంటుంది.
నిలవదు, ఆ చెట్టు నశించిపోవును. ఒకప్పుడు విత్తనం పుచ్చు, ఒకప్పుడు విత్తనము నశించును. అంటే ఆ రాలిన విత్తనాలు ఆ ఆ నీటిలో పుచ్చిపోతాయి. ఈ రెంటికి అంటే ఆ రెంటికి ఈ తిప్పలు తప్పవు. ఏ రెంటికి? విత్తనము, చెట్టుకు, ఈ రెండింటికి తిప్పలు తప్పవు. తిప్పలంటే ఏంటి అంటే ఈ రెంటికి సృష్టి స్థితి నాశనములు అనే తిప్పలు తప్పవు. ధర ఏ తిప్పాలు తానెరగదు, కానీ భూమికి మాత్రము అట్టి తిప్పలు ఏమీ లేకుండా ఆ విత్తు చెట్టులకు ఈ రెండింటికి సంబంధపడక శాశ్వతంగా నుండును. ఇట్లు తెలుసు గదోయి, ఈ విధంగా మార్పులన్నీ స్పష్టంగా తెలుస్తున్నాయి కదా. తను వెరుక బయలులనట్లెరుగోయి, అట్లే శరీరము ఎరుక ఈ రెంటికి సృష్టి స్థితి నాశములు తప్పవనియు ఈ విధముగా గుర్తించుము. గొప్పైన గురుబోధ చొప్పున నెరిగి, అంటే శ్రేష్టమైన పరిపూర్ణ బోధను స్పష్టముగా గుర్తించి తెలుసుకొని ఈ తిప్పలు గల వాటిని తప్ప తీసితే చాలు. అంటే ఈ సృష్టి స్థితి నాశములు గల ఎరుకను లేకుండా చేసినచో చాలు. అంటూ మనకు ఈ కందార్థమ ద్వారా తెలియజేస్తున్నారు. ఇది శ్రీమద్ భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే ఎరుకను విడిపించుట షష్టమోధ్యాయ సమాప్త. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. శ్రీ సద్గురు ప్రభు మహారాజ్ కి జై. ఎరుకను విడిపించుట 6వ అధ్యాయము సంపూర్ణం. జై గురుదేవ. జై గురుదేవ.